ధన్యవాదాలు. సో సార్ ఏం చెప్తున్నారంటే మరి మార్వాడీలు అయినా సరే కేటు ఏదైనా అమ్ముతున్నట్లయితే అంటే నకిలీ బంగారం కనుక ఏదైనా ప్రొడక్ట్స్ అమ్మినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళని శిక్షించండి. సో అలా అని చెప్పి ఎవరైతే నకిలీ చేసిరో మరి వాళ్ళ పేరు చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా శిక్షించడం చాలా తప్పు. అలాగే మరి ఏదైతే సంప్రదాయాలు ఉన్నారో ఎవరి సంప్రదాయాలను వాళ్ళు పాటిస్తున్నాం కానీ మేమైతే వ్యతిరేకించము తెలంగాణ సంప్రదాయాన్ని సంస్కృతిని అని చెప్పి చెప్తున్నారు అంతేనా సార్? అంతే సార్, మేము కూడా అదే చెప్తున్నాం. అందరికి ఎవరి సంప్రదాయం వాడు వాడుకోవచ్చు. ఇప్పుడు ముస్లిం వాళ్ళు ముస్లిం ఏది చేయట్లేదా? మీరు బోనాల పండుగలు చేస్తున్నాం కదా. ఎవరికైనా మనం ఎప్పుడు అయినా కాదన్నా చెప్పలే కదా, మీరు ఇట్లా చేయొద్దని చెప్పలే కదా. మన పండుగలు మనం చేసుకుంటాం, మన ఇంట్లో ప్రకారం మన సంస్కృతి ప్రకారం మనం చేసుకుంటాము. మీ సంస్కృతి ప్రకారం మీరు చేసుకుంటారు. దాంట్లో ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు. ముస్లిం వాళ్ళకి హిందువులకు కూడా ఉండకూడదు, హిందువులకు వేరే సంప్రదాయం గురించి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు అనమాట. ఎవరి సంప్రదాయం వాళ్ళకి అనమాట. అందరు కలిసిమెలిసి ఉండాలని మేము అదే కోరుకుంటున్నాం అండి. తెలంగాణ వాళ్ళు, తెలుగుదేశం, తెలుగు భాష వాళ్ళు కూడా హిందువులే. మా మార్వాడి వాళ్ళం మార్వాడి మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడుతున్నాం. ఈ తెలుగు సంప్రదాయం కూడా మనం ముందు తీసుకుపోతాం, అందరు కలిసి ముందు పోతామని, మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ముందుకు తీసుకుపోతామని ఆ కోరుకుంటూనే ఉండము. కానీ ఎవరిని వెళ్ళిపోవాలని చెప్పడం అది తప్పు సార్. మీరు దయచేసి ఇట్లా చెప్పండి, చెప్పుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.